ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రశాంతంగా లేరు, వ్యాపారస్తులు ప్రశాంతంగా లేరు, మహిళలు అంతకన్నా ప్రశాంతంగా లేరు. భూమి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చినటువంటి రైతులు 2000 రోజుల ఘోషిస్తూ ఉన్నారు. 186 మంది పైచీలకు మరణం చెందారు. మరి జగన్మోహన్ రెడ్డి యొక్క మందు తాగి కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యి లివర్ క్యాన్సర్ రావటం ద్వారా మానసిక వైకల్యం చెందటం ద్వారా అనేక మంది మహిళలు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ ఇంట్లో చూసినా మహిళలు కన్నీరు అవుతున్నారు. అంతేకాదు ఈరోజు తల్లి తోబుట్టువులు ఇద్దరు కళ్ళండి కన్నీళ్లు పెట్టి ఈరోజు అన్నగారిని శపిస్తూ ఉన్నారు. అంటే భగవంతుడు కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడలేరు. 2024లో ఖచ్చితంగా పదవి రాదు. అంతేకాకుండా 2024లో దారుణాతి దారుణమైనటువంటి జైలు జీవితాన్ని అనుభవించబోతూ ఉన్నాడు. కొత్త అనేక కేసులు అష్టమ శని వల్ల అనేక కేసులు చుట్టుముట్టబోతూ ఉన్నాయి. పాత కేసుల్లో తీర్పు రావటం చేత వైఎస్ఆర్సీపీ మొదట చివరి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడు. 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండవలసిన జగన్మోహన్ రెడ్డి తన పొగరే, తన అహంకారమే, తన నేనే మోనార్క్ అనే మోనార్క్తనమే, నేనే రారాజునని భ్రమించి, నేనే ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రానికి ఒక సింహం అని ఒక భ్రమించి తన పతనాన్ని తనే కొని తెచ్చుకున్నారు. ఈరోజు కష్టకాలంలో నిన్ను దీవించడానికి నీ తల్లి లేదు, తోబుట్టు అయినటువంటి చెల్లి లేదు, చెల్లి సమానమైనటువంటి బాబాయ్ కూతురు లేదు, ప్రభుత్వాన్ని నమ్మినటువంటి అనేక మంది మహిళలు లేరు. అందుకని జగన్మోహన్ రెడ్డి చాలా దుందుడు వైఖరి చేశాడు, చాలా దుర్మార్గం చేశాడు. ప్రజల సొమ్ముని సలహాదారులకు 100 కోట్లు దారాదత్తం చేశాడు. సన్నాసులైనటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక 8 మంది, రోజా గారు కావచ్చు, 17 పుట్టింది మహాతల్లి, కొడాలి నాని కావచ్చు, లేదా బందా నాని గారు కావచ్చు, లేదా నెల్లూరు వ్యవసాయ శాఖ మంత్రులు కావచ్చు, సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యక్తులు దుందుడుకు స్వభావం మీద అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఒక భూతు పురాణంతో ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క జీవితం 2024లో దారుణాతి దారుణంగా ఉండబోతుంది. ఓటమి సవి చూడబోతూ ఉన్నాడు. మళ్ళా ఓపెన్గా వేణు సార్ అనుకుంటాను, వేణు మాస్టర్ గారు న్యూమరాలజిస్ట్లో, నేను కూడా న్యూమరాలజిస్ట్లో గత 10 సంవత్సరాలుగా న్యూమరాలజీ ఉందా లేదా అని ఒక శాస్త్రోధికంగా ప్రయోగం చేస్తున్నాను. వృత్తి రీత్యా న్యాయవాదిని అయినప్పటికీ విభేదించే బదులు తెలుసుకునే క్రమంలో నేను వచ్చాను. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి ఒక్కటైతే చెప్తున్నాను, అమరావతి ప్రజలకి మనం రుణపడి ఉన్నాం. ఒక్క అంగుళం కోసమో, ఒక్క సెంటు కోసమో, ఒక్క గజం కోసమో కోట్లకు వచ్చి అన్నదమ్ముల మీద వైవిధ్యం చేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఈ రోజుల్లో ఒక రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని అభివృద్ధి చెందితే రైతులు బాగుండటమే కాకుండా రాష్ట్రం బాగుంటుంది. ఎకరా ఇస్తే 1300 గజాలు వాళ్ళకి ఇస్తే 2500 గజాలు పైచీలకు అమరావతి రైతులకు ఇస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలను నమ్మించినటువంటి రైతన్నల కంట కన్నీరు పాలకుడికి శుభం జరగదు. అలానే 2024లో మద్యాన్ని నిషేధించే ఎన్నికలు వస్తామని మహిళలను నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మందు తాగినటువంటి రాబోయే 10 ఏళ్లలో ఇప్పుడు తాగిన మందు 80% మంది మగజాతి ఉండే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది వాస్తవం. అంటే ఆంధ్రప్రదేశ్లో ముత్తైదువులు ఉన్న ఇల్లు భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు. అంత దుర్మార్గమైన పాలన చేశారని చెప్పడానికి ఆ విధంగా చేస్తున్నా. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి మొదట్లోనే చెప్పా, ఇరువురు అంటే శని భగవానుడు, రెండోది రాహు ఉన్నాడు కనుక ఈ రెండు కూడా చాలా మంచి గ్రహాలు. ఎలా ఉంటే పాలకుడు శాంతంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. పోతే
అనవసరమైనటువంటి వ్యయాన్ని ఖర్చు చేయకుండా శాంతంగా, ఓర్పుగా, సహనంగా, దీర్ఘకాలిక ప్రణాళికగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్లలోనే దేశంలోనే ఒక మహోన్నతమైనటువంటి రాష్ట్రంగా ఉండేది. కానీ పాలకుడు రాహు శని ప్రభావం చేత ఉన్నటువంటి వ్యక్తులు ఆవేశమైన నిర్ణయాలు కానీ, అసూయ నిర్ణయాలు కానీ, ఎదుటి వ్యక్తిని లేకుండా తుదముట్టించేద్దామనే దుర్మార్గమైన ఆలోచనలు కానీ, తన చుట్టూ ఉన్నటువంటి తల్లి చెల్లి చెల్లి సమానమైనటువంటి మహిళలను కన్నీరు పెట్టిస్తే ఈ శని భగవానుడే మళ్ళా జైలుకు పంపిస్తాడు. ఈ శని భగవానుడే రాజ్యాధికారం లేకుండా చేస్తుంటాడు. శని భగవానుడు వ్యతిరేక స్థానంలో ఉంటే కోర్టు చుట్టూనైనా తిరుగుతుంటారు, పదవీచ్యుతుడైన అవుతాడు, జైలు జీవితమైనా ఉంటుంది. ఈ 4 కూడా జగన్మోహన్ రెడ్డికి 2024 సంవత్సరం జరగబోతున్నాయి. దాని కారకులు ఎవరు కాదు, కేవలం తనే కారకుడు. తను చేసిన పాపాలతో తనే బలి కాబోతున్నాడు. యాక్చువల్గా 20 ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రి, వాస్తవం అది. ఆయనకు ఒక అహంకారం అనేది పరాకాష్ఠకు వెళ్ళి 151 సీట్లు ఇచ్చినటువంటి బాధ్యతని ఒక బలుపుగా, ఒక గర్వంగా, ఒక గర్విష్ఠిగా, నేనే మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండాలి, నన్ను చూసే ఓట్లేశారు అని అప్పుల పాలు చేసి ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి, ప్రజల ఆస్తి అంటే ఎవరిది, ప్రభుత్వ ఆస్తి అంటే ఎవరిది, మందే. మన ఆస్తి తాకట్టు పెట్టి మనకు డబ్బులు ఇస్తున్నాడు. అంటే 12 లక్షల కోట్లు అప్పు చేస్తే 2,80,00,000 కోట్ల రూపాయలు పేదలకు పంచితే 10 లక్షల కోట్లు అంటే ఒక్క ఆంధ్రుడి మీద 2,80,00,000 కోట్లు ఉంది. ఒక ఇంట్లో 4 ఉంటే ఇంచుమించుగా 10 లక్షల పైచులు కప్పించాడు ఆయన. అందుకని ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ జూన్ 4 తర్వాత మంచి పాలన వస్తుందని ఆశిస్తున్నాం అన్న. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు. తను నిర్ణయాలతో, తను తీసుకున్నటువంటి గొంతులో తను పడబోతున్నాడు. ఎవరినైతే జైలుకు పంపించాడో ఆ జైలు జీవితం శాశ్వతం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళాలని నా కోరిక కాదు, ఆయన జైలుకి వెళ్ళాలని అని కూడా నేను అనట్లేదు. ఆయన తీసుకున్న నిర్ణయంలో, ఆయనే తప్పిదనంలో, ఆయన చేసినటువంటి దురంకార నిర్ణయాలతో, ఆయన చేసినటువంటి క్షణకావేశ నిర్ణయాలతో, ఆయన చేసినటువంటి బాధ్యతారహితమైనటువంటి పాలనలో ఆయన తీసుకున్న గొవ్విలో ఆయన పడబోతున్నాడు. ఈ సంవత్సరం 2024లో జరిగినటువంటి ఎన్నికల డేట్ను ఆధారంగా తీసుకుంటే 13, 2024 జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు తీసుకుంటే 4, అలానే ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన చేసినటువంటి డేట్ 22, అప్పుడు ఉన్నటువంటి జిల్లాలు 13. మొదట చంద్రబాబు నాయుడులో న్యూమరాలజిస్ట్లో 49, 13, 4 వస్తుంది. జగన్మోహన్ రెడ్డిలో 49, 13, 4 వస్తుంది. అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మళ్ళీ తిరిగే అవకాశం లేదు. అందుకని మార్పిడి సహజం. మొదట్లో చంద్రబాబు నాయుడు వచ్చారు, ఆయన మార్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన మార్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాబోతున్నాడంటే శని ప్రభావమైనటువంటి వ్యక్తులతో 2014లో పొత్తుకునటం చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళు విభేదించడం ద్వారా పదవి పోయినదే, జైలుకి వెళ్ళాడు. మళ్ళా వారితో కలిసి మైత్రి ఉండటం చేతను చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉండి 53వ రోజు బయటకు వచ్చాడు. సంఖ్యాశాస్త్రంలో 5+3 కూడితే 8 ఉంటుంది. 8 అంటే శని భగవానుడు, అంటే శని భగవానుడి యొక్క దీవెనలతోటి బయటకు వచ్చిన డేట్ని ఆ డేట్ని ప్రామాణికంగా తీసుకున్నాం. ఖచ్చితంగా రాహు శని భగవానులు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను, అష్టమ శని వల్ల, అహంకారపూరితమైన నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క 2024 పతనాన్ని దిశగాను నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను. సంఖ్యాశాస్త్రాన్ని అపహాస్యం చేయవద్దని చెప్పి జ్యోతిష్యులకు చెప్తున్నాను. ప్రజల తరపున మాత్రమే ఉండండి, ఖచ్చితమైన విషయాలే చెప్పండి. పాలకుడు తప్పు చేస్తుందంటే ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది. అంతేగాని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, 171 సీట్లు వస్తుంది, 151 సీట్లు వస్తుంది అనే ఓకదంపుడు ఉపన్యాసాలు దయచేసి చేయరని చెప్పి భావిస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి
శిరస్సు వంచి నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర పాలకుడికి శాంతియుతంగాను, సహనంగాను, దీర్ఘకాలిక ప్రయోజనం పొందే విధంగాను, కేంద్ర ప్రభుత్వంతో మైత్రి ఉండే విధంగాను ప్రణాళికాబద్ధంగా వెళితే ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల్లో చాలా గొప్ప రాష్ట్రంగా వెళ్తుంది. కానీ అలా కాకుండా పాలకుడికి కనుక కోపము, ఆవేశం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వల్లకాడవుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమ్మటానికి గంజాయి, నిరుద్యోగ సమస్య, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడతారు. అందుకని పాలకునికి క్రమశిక్షణ ఉండాలి, ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి, ఆలోచన ఉండాలి, కేంద్ర ప్రభుత్వం చేత ప్రాజెక్టులు తెచ్చుకునే విధానం తెలిసి ఉండాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొంతులో పడబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డే కారకుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పోవటానికి అని చెప్పి నేను మొక్కమాటంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా 2024 జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ